యోగ వాసిష్టం కథల్లో ఈరోజు శిఖిధ్వజుడు చూడ కుంభుడి రూపంలో ఉన్న చూడాల అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు అనమాట. ఈరోజు ఏమని అడిగింది అంటే ఆఖరిలో అంటే చూడాల కుంభుడు ఏమని అడిగాడంటే, నీవు ఉపాధేయము ధ్యేయము లేనటువంటి స్థితికి నీ చిత్తం చేరిందా అంటే పొందదగింది విడువదగింది అంటూ లేని స్థితికి నీ చిత్తం చేరిందా అని అడిగాడు కుంభుడు. దానికి వాడు సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు శిఖిధ్వజుడు. ఓ మహాత్మా, నీ దయ వల్ల దృశ్యానికి వేరుగా ఉన్న పదార్థాన్ని పొందాను. అంటే దృశ్యానికి వేరుగా ఉన్న పదార్థం అంటే ఆత్మే. అది కంటికి కనపడదు, చైతన్యం లాగానే చైతన్యం అంతే. అన్ని వస్తువులలోనూ ఉన్నటువంటి విద్యుత్తు అది కంటికి ఆ శక్తి ఎలా గోచరించదో అలాగే ఆత్మ గోచరించదు. అది ఏదైనా వస్తువులో ప్రవేశించినప్పుడు ఆ వస్తువు రూపంలోనే మనం చూడగలుగుతాం. కాబట్టి దృశ్యాన్ని దయవల్ల దృశ్యానికి వేరుగా ఉన్న పదార్థాన్ని పొందానంటే ఆత్మతత్వాన్ని నేను పొందాను, స్వస్వరూపాన్ని పొందాను అని. సంసారం హద్దుని దాటాను. ఈ సంసారం పెద్ద భవసాగం అంటే పెద్ద సముద్రం లాంటిది కదా. దీన్ని దాటడం అంటే సాధారణమైనటువంటి మానవులకి అజ్ఞానులకి సాధ్యం కానటువంటిది. అలాంటి సంసారాన్ని దాటాను, పొందవలసిన దాన్ని పొందాను. ఈ జీవుని యొక్క లక్ష్యం ఏంటంటే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళటమే కదా. అంటే పొందవలసింది అదే. ఎక్కడి నుంచి వచ్చాడో ఆ స్థానం పొందటం, ఆ స్థానానికి తిరిగి వెళ్ళటమే పొందవలసిన అసలు లక్ష్యం. అంటే అది పొందాను అని అంటే ఏ ఆత్మ నుంచి ఈ చైతన్యం కిరణ రూపంలో యువతలకు వచ్చిందో ఈ దేహ రూపంలో, దాన్ని ఇది ఆ చైతన్యంలో కలిసిపోవటమే కదా. అలా పొందవలసిన దాన్ని నేను పొందాను అంటే ఆత్మస్థితిని పొందాను అని. దానికోసమే కదా ఇంత తంటాలు పడుతున్నది ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మిక చింతనలో. తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకున్నాను. పొందవలసింది తెలుసుకోవలసింది కూడా ఒకటే. పొందవలసిందే ఆత్మ, అంటే తెలుసుకోవలసింది కూడా ఆత్మని గురించి. అది పొందాడు, దాన్ని తెలుసుకున్నాడు. త్యజింపదగిన దాన్ని త్యజించాను అంటే నేను ఈ దేహము నేననే భావాన్ని వదిలేశాను. ఇప్పుడు దాకా ఈ దేహమే నేను అనుకుంటూ దాని పట్ల దానికి సంబంధించిన మిగతా విషయాల పట్ల మమకారాన్ని పెంచుకొని ఉంటుంది దేహం ఎప్పుడు. అలాంటి దాన్ని త్యజించవలసిన దాన్ని త్యజించేశాను అన్నాడు. చక్కగా 3 మాటలతో ఆత్మస్థితిలో పూర్తిగా ఉన్నావా లేదా అని అడిగింది కదా. పొందవలసిందని అక్కడ చిత్తం శాంతం పూర్తిగా విశ్రాంతి పొందిందా అని అడిగింది కదా, అడిగాడు కదా కుమ్ముడు. అది చెప్పాడు అన్నమాట. పొందవలసిన దాన్ని పొందాను, తెలుసుకోవలసిన దాన్ని తెలుసుకున్నాను, త్యజింపదగిన దాన్ని త్యజించేశాను అని చెప్పాడు. వాసనారహితమైన మనస్సు ఆత్మ అనే పర్వతాన్ని ఆశ్రయించింది. మామూలుగా ఏం చేస్తుంది? విషయాలను ఆశ్రయిస్తుంది. వాసనతో కూడిన మనస్సు విషయాలని ఆశ్రయిస్తుంది. అది తీసురా ఇది తీసురా, ఇది కావాలి ఇది కావాలంటూ వృధ చేస్తూ ఉంటుంది. అలాంటి మనస్సులో వాసనలన్నీ పోయినాయి. వాసన రహితమైంది నా మనస్సు. ఆత్మ అంటే మనం అంతర్ముఖులైతేనే ఆత్మ మనకి ఆత్మయందు మనం లగ్నం అవ్వగలం, లేకపోతే లేదు కదా. అందుకని ఇప్పుడు ఆత్మని పోల్చాడు, పర్వతంతో పోల్చాడు. పర్వతం ఎక్కడం చాలా కష్టం కదా. కాబట్టి ఆత్మ అలాంటి ఆత్మ అనే పర్వతాన్ని ఆశ్రయించింది ఇప్పుడు మనస్సు. నిజంగా మనస్సు చేయవలసిన పని ఏదో అది ఇప్పుడు నా మనస్సు చేసింది అని చెప్తున్నాడు. ఆత్మ కంటే భిన్నంగా ఏమీ అగుపించటం లేదు. అది అంటే ప్రహ్లాదుడి స్థితి అనమాట. ప్రహ్లాదుడు అట్లాగే అన్నిటిలోనూ ఆ పరమాత్మ విష్ణువునే చూశాడు. అంటే ఇక్కడ విష్ణువుగా చెప్పుకున్నాం కాబట్టి పరమాత్మని విష్ణువుని చూశాడని చెప్పుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నాకు అసలు వేరే వస్తువులో ఉన్నటువంటి లోపల చైతన్యాన్ని నేను చూడగలుగుతున్నాను. నాకు బాహ్యాన్ని నేను పట్టించుకోవట్లేదు, నాకు దాని స్పృహ లేదు, బాహ్య స్పృహ అని చెప్పాడు అనమాట. అప్పుడు ఇదంతా కూడా ఈ శిఖిధ్వజుడికి అలాగే కుంభుడి రూపంలో ఉన్న చూడాలకి జరిగినటువంటి సంభాషణనంతా వశిష్ఠుల వారు రాములకు వారికి చెబుతూ, ఈ కుంభుడికి అలాగే శిఖిధ్వజుడికి జరిగినటువంటి సంభాషణలంతాను రాముల వారికి వశిష్ఠుల వారు చెబుతూ, ఇంకా రాముల వారికి ఏమన్నారంటే, ఓ రామచంద్ర, ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాలని పరస్పరం చెప్పుకుంటూ ఆ జ్ఞానులిద్దరూ ఆ అడవిలోనే ఉండసాగారు.
మీకు ఇష్టమైతే ఇక్కడే ఉండండి అని కూడా కోరాడు కదా సికిధ్వజుడు కుమ్ముడిని. అందుకని ఇప్పుడు ఇద్దరు అక్కడే గడుపుతున్నారనమాట అడవిలోని సికిధ్వజుడు ఉన్న చోట. జీవన్ముక్తుల ఆచారాలతో కూడిన వారై వివిధ విచిత్ర కథలని చెప్పుకుంటూ ఆ వన ప్రాంతంలోనే 8 రోజులు గడిపారు. అలా అక్కడి నుంచి తర్వాత అనేక వన, తటాక, నది, కుంజ, శిఖర అరణ్యాల్లోనూ దేశ, గ్రామ, తీర్థ, ఆశ్రమ నగరాల్లోనూ సంచరించారు. వారిద్దరూ సమాన ధైర్యం, సమాన ఉత్సాహం కలిగిన వారై ఒకరినొకరు విడవకుండా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే సికిధ్వజుడు కుంభునితో సమానంగా శోభించాడు. కుంభుడు పరిపూర్ణ స్థితి, ఇతను ఆ పరిపూర్ణ స్థితిలో ప్రారంభ దశలో ఉన్నాడు. అలాంటి సికిధ్వజుడు ఇప్పుడు పూర్ణ దశకి చేరుకున్నాడు. అంటే కుంభుడితో సమానమయ్యాడు. అంటే ఇద్దరి ఆత్మస్థితి ఒకే స్థాయిలో ఉందన్నమాట. ఇప్పుడు అప్పుడు చూడాల తన మనసులో ఇలా అనుకుంటోంది. మరి చూడాలంటే కుంభుడు రూపంలో చూడాలన్నమాట. ఏమనుకుంటుందంటే, ఇతడు ఉదార చిత్తుడైన నా భర్త, ఇతనితో నేను నా భార్యా ధర్మాన్ని ఎందుకు నిర్వహించకూడదు? యథాప్రాప్తమైన ధర్మాల్ని త్యజించవలసిన అవసరం ఏముంది? కనుక ఈ వనంలో ఒక తంత్రాన్ని పన్నుతాను, అందువల్ల నేను నా పతికి భార్యగా విహరించగలుగుతాను అని తనలో తాను అనుకుంది. అప్పుడు అనుకుని కుంభుడు చూడడంతో అప్పుడు ఏమంటున్నాడంటే, ఓ సికిధ్వజుడితో ఏమంటున్నాడంటే, ఓ సికిధ్వజ, నేడు చైత్ర శుద్ధ పాడ్యమి, గొప్ప పర్వం అంటే సంవత్సరాది. నేడు స్వర్గంలో జరిగే సమావేశానికి నా తండ్రి కూడా వస్తాడు, అంటే నారదుడు కూడా వస్తాడు. నేను అక్కడికి తప్పక వెళ్ళాలి. తిరిగి సాయం సమయానికి తప్పకుండా నీ దగ్గరికి వస్తాను. ఎందుకంటే స్వర్గం కంటేనే ఈ సాంగత్యమే నాకు ఎక్కువ తృప్తిని కలిగిస్తోంది అని చెప్పాడు. కుంభుడు రూపంలో ఉన్న చూడాలి చెప్పాడు. ఈ విధంగా వాళ్ళిద్దరికీ మళ్ళీ 8 రోజులు అన్ని చోట్ల తిరుగుతూ పూర్ణస్థితికి చేరిన ఇద్దరు ఒకే సమస్థితిలో ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ అంతా వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తూ ఇలా అంటున్నారు రాముల వారితో. ఈ విధంగా ఓ రామ, ఈ విధంగా చెబుతూ కుంభుడు ఆకాశంలోకి ఎగిరి అదృశ్యమయ్యాడు. తర్వాత చూడాల తన స్త్రీ రూపాన్ని ధరించి రాజధానికి పోయి రాజ్య కార్యాలను శీఘ్రంగా నెరవేర్చింది. అంటే యోగస్థితి అన్ని రకాల స్థితులు ఆత్మస్థితిలో ఉన్నది ఏదైనా చేయగలరు. అందుకని అక్కడ రాజ్యాన్ని కూడా చక్కగా చూసుకుంటోంది. అంటే తనకు ప్రాప్తించినటువంటి ఆ వ్యవహారాన్ని వదలలేదన్నమాట. సాయంకాలానికి మళ్ళీ తిరిగి సికిధ్వజుని దగ్గర కుంభ రూపంలో వచ్చేసింది. వాడిపోయిన ముఖంతో విషాదాన్ని కనబరుస్తూ వచ్చింది. వచ్చేటప్పుడు మామూలుగా ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ మరి విచారమైన స్థితి ఉండకూడదు, కానీ ఇదంతా వ్యవహారంలో అలా తల్లి పిల్లవాళ్ళతోటి త్రిగుణాల రూపంలో అంటే త్రివిధ గుణాలని ప్రదర్శిస్తూ వాళ్ళని ఎలా దారిలో పెట్టుకుంటుందో అలా అన్నమాట. పిల్లడు వినలేదనుకోండి అని అమ్మ ఇది నాకు ఇష్టం లేదని చెబుతుంది. ఆ రకంగా పిల్లల్ని సముదాయించడానికి తన మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత బతిమాలుతుంది, తాను కూడా అలుగుతుంది పిల్లడు అలిగినట్టు. అమ్మ అలుగుతుందిలే అని మారచ్చు కూడా పిల్లడు. అలా లేకపోతే విచార వదనంతో ఉన్న అమ్మకి ఇష్టం లేదు కాబట్టి ఈ పని చేయకూడదు అనుకుని మారతాడు, చెప్పిన మాట విందాం అనుకుంటాడు. అలా ఇప్పుడు ఈ విచార వదనంతో వచ్చిందనమాట. వాస్తవంగా మరి ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి విచారం ఉండదు కదా. మరి ఇప్పుడు ఇది నాటన అన్నమాట. ఇదంతా వదిలింది ఆసనం మీద అది ఆ విచారగ్రస్తమైనటువంటి ముఖాన్ని చూశాడు సికిధ్వజుడు. అందుకని ఎందుకో నువ్వు విచారంగా కనపడుతున్నావు కనుక సంతాపాన్ని వదిలి ఈ ఆసనం మీద కూర్చో. ఇప్పుడు నీ వంటి తత్వవేత్తలు సుఖ దుఃఖాల చేత ఎప్పుడు చలించరు కదా అని అడిగాడు కూడా. అప్పుడు చూడాలా ఏం చెబుతుందో మరి రేపు విందాం. స్వస్తి.